అయిన దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి ప్రవేశిద్దాం. తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. ఇరుకులో విశాలత కలుగజేయవాడా, నా నీతికి ఆధారమగు దేవా, సైన్యములకు అధిపతి అయిన తండ్రి, మహోన్నతమైన ఘనమైన నీ శక్తి కలిగిన నామమును బట్టి స్తోత్రములు. గడిచిన కాలమంతా ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో విపత్తుల మధ్య మీ కంటికి రెప్పలా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రాలు. అంత మాత్రమే కాక మీ ఏక కుమారుని మా కోసం బలిగా అర్పించి మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చి మీ స్వకీయ సంపాద్యంగా చేసుకున్నందుకు కూడా మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇదిగో తండ్రి, మరొక ఆరాధనలో మేము పాల్గొనడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. రెండవ వర్తమానంలోకి మేము ప్రవేశించుండగా మాకు కావలసిన జ్ఞానవాక్కులు అనుగ్రహించండి. లోకంలో ఉన్న తప్పుడు బోధలను ఎలా తిప్పికొట్టాలో మీ వాక్యములో నుండి మాకు నేర్పించి తద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని, దీనికి గాను నాలో ఉన్న పరిశుద్ధాత్మని సహకారాన్ని మెండుగా నాకు అనుగ్రహించి వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మీ పిల్లలకు ప్రసాదించమని మా రక్షకుడు, మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో నా శుభాలు, వందనాలు. ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం పేరు, బైబిల్ ప్రకారంగా యేసు సిలువ వేయబడి చనిపోలేదు. బైబిల్ ప్రకారంగా యేసు సిలువ వేయబడి చనిపోలేదు. సాతాను బోధ కింద బ్రాకెట్లో పెట్టుకోండి. ఎందుకంటే మొన్న బుధవారం మనం బైబిల్ క్లాసులో మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారిని అపవాది 40 దినాలు అరణ్యంలో శోధించాడు అని, ఆ 40 దినాల శోధన అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారికి 3 పరీక్షలు పెట్టాడు. 3 శోధనలు, భయంకరమైన శోధనలు, శరీరాశ, నేత్రాశ, జీవపడము అని 3 భయంకరమైన శోధనలు పెట్టాడు. ఆ శోధనలో ఆయన ఖచ్చితంగా తిప్పికొట్టాడు. అయితే అపవాది శోధనలు పెట్టడానికి ఏం ఉపయోగించాడు అని చూస్తే వాక్యాన్నే వాడాడు. ఏం వాడాడు? యేసుక్రీస్తు వారికి వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారికే వాక్యం చెప్పి తప్పుదారిలోకి నడిపించాలని చూశాడు. అంటే వాక్యముతో మనిషిని చెడగొట్టొచ్చా? చెడగొట్టలేమా? చెప్పాలి. వాక్యంతో మనిషిని బాగు చేయొచ్చు, వాక్యంతో మనిషిని చెడగొట్టచ్చు. అంటే భక్తి వాక్యానుసారంగా లేకపోతే చెడిపోతాడు, భక్తి వాక్యానుసారంగా ఉంటే బాగుపడతాడు. వాక్యమే చెబుతాడు, ఇదే భక్తి అంటాడు, కానీ మనల్ని చెడగొడతాడు అపవాది. కాబట్టి అపవాది మాయలో పడకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో తప్పుడు బోధలు సమాజంలో నెలకొన్నాయి. మరి ఏ ఇతర గ్రంథాల మీదకి ఎవరూ వెళ్ళరు, కానీ బైబిల్ మీదకి మాత్రం అందరూ మూకుమ్మడిగా దాడి చేస్తారు. ఎందుకంటే బైబిలు రోజు రోజుకి, బైబిల్లో ఉన్న దేవుడు కానీ యేసుక్రీస్తు కానీ ఈరోజు ప్రపంచమంతా తెలిసిపోయాడు. రోజు రోజుకి క్రైస్తవుల సంఖ్య పెరిగిపోతుంది. క్రైస్తవులోనికి రోజు రోజుకి అనేక మంది చేర్చబడుతున్నారు. కాబట్టి మరి దుష్టుడు తన కన్ను కుట్టి క్రైస్తవుల్ని కకావికలం చేయాలి అని, క్రైస్తవుల్ని చెడగొట్టాలి అని, ఒకవేళ క్రైస్తవులుగా నువ్వు ఉన్నా నువ్వు వాక్యానుసారంగా బతకకుండా తప్పుడు బోధలోనికి వెళ్ళిపోవాలని ఎన్నో వాక్యాధారాలతోనే మనకి తప్పుడు బోధలు చేస్తూ ఉంటాడు. అలాంటి బోధలోని ఒక బోధే బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోలేదు అనే బోధ ఎప్పటి నుంచో లోకంలో ఉంది. ఏదో ఒక రోజు ఇలాంటి వారు మీ దగ్గర కూడా వస్తారు, మీ దగ్గర ఉన్న బైబిలే తీపిస్తారు, మీ దగ్గర మీతోనే వాక్యం చదివిస్తారు, మీ దారిలోకి, వాళ్ళ దారిలోకి మిమ్మల్ని చేర్చుకుంటారు. నిజమే కదా, నిజమే కదా అనిపిస్తూ ఉంటుంది. ఎలా వాళ్ళు చెప్తారు అంటే, మన దగ్గర ఉన్న బైబిల్లోనే రెఫరెన్స్లు చూపిస్తారు. యేసుక్రీస్తు వారు నిజంగా సిలువలో చనిపోలేదు అని చాలా వాక్యాలు వారికి బైబిల్లో దొరికినాయి. వాటిని బట్టి మనకు బోధించి మనల్ని చెడగొడతారు. మన విశ్వాసం ఆ రోజు పటాపంచలైపోతుంది. దానికి సంబంధించిన విషయాలు కొన్ని మనం బైబిల్లో ఆలోచిద్దాం.
మత్తయి సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయంలో మనకి ఆ 40 దినాల ఉపవాసం యేసుక్రీస్తు వారి గురించి, ఆ తర్వాత స్పెషల్గా 3 సోదరులు యేసుక్రీస్తు వారికి అపవాది సంధించిన సందర్భం, అక్కడ వాడు ఉపయోగించిన వాక్యాలు మనం గడిచిన వారంలో బుధవారం చూసుకున్నాం. కాబట్టి కిందకి వెళదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము. యేసుక్రీస్తు వారు ఇంకా కొద్ది నిమిషాల్లో సిలువకు అప్పగించబడతాడు. ఆయన్ని శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు వీళ్ళంతా వచ్చి పట్టుకుంటారు. దానికి ముందు ఆయన ప్రార్థన చేస్తూ ఏకాంతంగా కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఒక పదాన్ని అక్కడ పలికాడు. ఆ పదం చదువుదాం. 26వ అధ్యాయము మత్తయి సువార్త 39వ వచనం. కొంత దూరము వెళ్ళి యేసు సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగిపోనిమ్మని, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. యేసుక్రీస్తు వారు ఏమని ప్రార్థించారంట? అవసరం లేదు. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. ఎవరు ప్రార్థించారు? యేసుక్రీస్తు వారు. ఈ గిన్నె అంటే ఏముంది? ఆ గిన్నెలో యేసుక్రీస్తు ముందు గిన్నె లేదు. గిన్నె అంటే ఆయనకిచ్చిన పాత్ర. ఆ పాత్రలో ఏముంది? సిలువలో మరణించాలి అనే పాత్రలో వ్రాయబడి ఉంది. ఆ పోర్షన్, పాత్ర అంటే, గిన్నె అంటే ఆయనకి ఇచ్చిన పోర్షన్. ఆ పోర్షన్లో ఏముంది? అందరి కోసం నువ్వు తప్పు చేయకపోయినా అందరి కోసం నువ్వు బలి అయిపోవాలి. ఈ బలి కార్యక్రమం ఎలా ఉంటుందంటే భయంకరమైన హింసలు. తల మీద ముళ్ళ కిరీటం, ఒక పక్క శారీరకంగా హింస, మరొక పక్క మానసికంగా హింస. ఒక పక్క శారీరకంగా చిత్రహింసలు, మరొక పక్క మానసికంగా అవమానాలు, నిందలు, చీత్కారాలు, అసహ్యాలు, ఎగతాళులు. ఇవన్నీ మానసికంగా జరుగుతున్నాయి, ఒక పక్క శారీరకంగా జరుగుతున్నాయి. ఇవన్నీ ఒకసారి మైండ్లో మెదిలినాయి అనుకోండి. ఇప్పుడు మీరు ఏదో నేరం చేసినా చేయకపోయినా ఖచ్చితంగా పోలీసులు వస్తారు, మిమ్మల్ని పట్టుకెళ్తారు. వాళ్ళు ఎలా శిక్షిస్తారంటే అని ఒక్కొక్కటి వర్ణించామనుకోండి మీ ముందు. అవన్నీ మీ జ్ఞాపకం వచ్చినప్పుడు ఏమనిపించింది? అలాగే ఆలోచనలోకి వెళ్ళి నిద్రపోయారు అనుకో, ఒకసారి ఉడికిపడి పెద్ద కేకేస్తారు. ఏంటి కేకేసావంటే, వాళ్ళు వచ్చి నిన్ను అలా హింసిస్తున్నట్టు, ఆ చిత్రహింసలు పెడుతున్నట్టుగా కల వచ్చింది. వెంటనే ఒళ్ళంతా చెమట పడతాయి, ఉలిక్కిపడి లేచి పెద్ద కేకేస్తాం. అలాగే యేసుక్రీస్తు వారికి జరగబోయే భవిష్యత్తు తెలుసు కాబట్టి ఏం జరగబోతుంది ఆ రాత్రి అనేది ఆయన ఆలోచిస్తే, ఆ భటులు వస్తారు, ఆయన పట్టుకుంటారు. వెంటనే పేతురు గారు తీసి కత్తితో ఒక ఆయన చెవి నరుకుతాడు. ఇప్పుడు వెంటనే ఈయన అక్రమకారుల్లో ఒకటిగా ఎంచబడిననే ప్రవచనం అక్కడ నెరవేరాలి. తర్వాత ఈడ్చుకెళ్తారు యేసుక్రీస్తు వారిని. ఈడ్చుకెళ్ళినప్పుడు ఇంకా అక్కడ నుంచి 3-4 ప్రాంతాలకు తిప్పుతారు. రాత్రి ప్రధాన యాజకుడి ఇంటి ముందుకి, అలాగే హేరోద్ దగ్గర, పిలాతు దగ్గరికి, కైసర్ దగ్గరికి, ఇలా తిప్పగానే తెల్లారిపోద్ది. పిలాతు దగ్గరికి వచ్చేసరికి తెల్లారిపోద్ది. అక్కడ నుంచి ఉదయం 9 గంటలకు సిలువేస్తారు. అక్కడ నుంచి ఇంకా ఆయన ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ ఎండలో తిండి లేదు, తిప్పలు లేదు, నీరు లేదు, ఏమీ లేదు. ఇవన్నీ ఒకసారి గుర్తుకొస్తే ఏమనిపించింది చెప్పండి? బాధ వేసిద్దా, భయం వేసిద్దా? ఏమేయట్లేదు మీకు, మరి సైలెంట్గా ఉంటారు. బాధ వేసిద్దా, భయం వేసిద్దా? రెండూ వేస్తాయి. వణుకు పుట్టింది వెన్నులో. ఆ స్థితి అంతా ఒకసారి గుర్తొస్తే ఏమన్నాడంటే, ఒకసారిగా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నీతిమంతుడని వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఈ బోధ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆయన యేసుక్రీస్తు వారు లాంటి నీతిమంతుడు ఎవ్వరు లేరు. కాబట్టి నీతిమంతుడు ప్రార్థిస్తే దేవుడు వింటాడా? విండా? సామెతల గ్రంథం
10వ అధ్యాయము 2వ వచనం చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. నీతి మరణము నుండి, నీతి దేని నుంచి? మరణము నుండి రక్షించును. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు నీతిమంతుడే కదా, మేము కూడా ఒప్పుకుంటున్నాం. ఈ మాట చెప్పేవాళ్ళు యేసు బైబిల్ ప్రకారంగా సిలువ వేయబడి చనిపోలేదని బోధ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఏమంటారంటే యేసు నీతిమంతుడని మేము కూడా ఒప్పుకుంటున్నాం. నీతి ఏం చేసిద్దంట? మరణము నుండి రక్షిస్తుంది. కాబట్టి ఇప్పుడు నీతిమంతుడు ప్రార్థన చేస్తే దేవుడు చనిపోకుండా ఆపుతాడా? ఆపడా? ఆయన ప్రార్థన ఏం చేశాడు? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అన్నాడా? మరి యేసుక్రీస్తు వారు నీతిమంతుడు కాబట్టి నీతిమంతుడుగా ఉన్న యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వింటాడు. మరి విన్నాడు కాబట్టి చంపలేదు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి అని నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. నీతిమంతుని ప్రార్థన ఎలా ఉంటుంది? మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉంటుంది. ఇప్పుడు నీతిమంతుడికే నీతిమంతుడిగా ఉన్న యేసుక్రీస్తు వారి ప్రార్థన ఎలా ఉండాలి? బలానికి ఇంకా బలం కలిగిందిగా ఉండాలి. మరి అంత నీతిమంతుడైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తే, బలము కలిగిన ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? చెప్పాలి. విన్నాడు కాబట్టి ఆయన సిలువలో మరణించకుండా ఆపేశాడు. బాగుంది కదా? దేవుడు మరి అన్యాయస్తుడిగా కనపట్టలేదు. ఇక్కడ యేసుక్రీస్తు వారిని ఏం దూషించాల, నీతిమంతుడుగానే చెప్తున్నారు. నీతిమంతుడు ప్రార్థన చేస్తే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించాయనంటే తొలగిస్తాడు దేవుడు. అదే జరిగింది. మీ బైబిల్లో వచనాలేనా ఇవి ఇప్పుడు చూసింది? ఖచ్చితంగా అలాగే ఉన్నాయా? ఉన్నాయి. ఇంకా చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన, ఆయన గురించి చెప్పిన మాట, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున, అంటే బతుకున్నంతకాలం ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారు రోదన కన్నీళ్ళు యాచన చేసి తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలో విజ్ఞాపనలో యాచనలో చేశాడంట. అంటే మరణము నుండి రక్షించే దేవుడికి ఆయన శరీరధారి అయిన దినాలన్నిటిలో ఇన్ని ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు చేస్తే దేవుడు వింటాడా? వింటాడు. అదే చేశాడు కదా. మరి తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు విజ్ఞాపనలు ఇవన్నీ చేశాడు కాబట్టి నీతిమంతుని ప్రార్థన బహు బలము గలదై ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఆయన మరణము నుండి తప్పించాడు. ఏమంటే ఇప్పుడు దాకా చదివిన రెఫరెన్సులు ఎలా ఉన్నాయి మనకి? నిజమే కదా. మరి దేవుడు వాక్యంలో రాయించిందే కదా మనకు చూపిస్తున్నారు. అలాంటప్పుడు మరి తప్పని ఎలా అంటాం? చనిపోలేదని దేవుడు వాక్యమే మనకి రుజువు అవుతుంది. మరి ఏమయ్యాడయ్యా? సిలువకేసిన ఆయన మోసుకెళ్ళినట్టు సిలువ వేసినట్టు ఇవన్నీ ఉన్నాయి కదా బైబిల్ అంటే. అక్కడే మీరు కన్ఫ్యూజ్ అయిపోయారు. ఎక్కడ మార్పు జరిగిందో ఒక చోట, అది మీకు తెలియట్లేదు అని మరొక వచనం చూపిస్తారు. ఒకసారి ఆ వచనాన్ని కూడా మనం చూడగలిగితే 27వ అధ్యాయము మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనం. 32వ వచనం. వారు యేసుక్రీస్తు వారిని శిలువ భుజాన పెట్టి మోయిస్తూ అలా వెడుతూ ఉన్నప్పుడు కురేనీయుడైన సీమోను అను ఒకడు కనబడ్డాడు. ఆయన శిలువ మోయుటకు
ఆ కురేనీయుడైన సీమోన్ని యేసుక్రీస్తు వారు శిలువ మోస్తుంటే ఆయన స్పృహ తప్పి పడిపోతే దారిని వెళుతున్న కురేనీయుడైన సీమోన్ను పట్టుకొచ్చి బలవంతం చేసి ఆ శిలువ ఈ భుజాన పెట్టారు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారి ప్లేస్లోకి ఎవరు మారిపోయారు? కురేనీయుడైన సీమోను మారిపోయాడు. కాబట్టి అక్కడి నుంచి రెండవ యేసుక్రీస్తు అయిపోయాడు కురేనీయుడైన సీమోను. మనం హరిశ్చంద్ర నాటకాలు చూస్తాం కదా, ఒకటో హరిశ్చంద్రుడు రెండవ హరిశ్చంద్రుడు చూస్తాం కదా, అలాగే కురేనీయుడైన సీమోను ఆ ప్లేస్లోకి వచ్చాడు, తీసుకెళ్ళి చంపింది ఆయన్ని. ఎంత బాగుంది కదా కథ. అంటే ఎలా ఉంటుంది? సాతానుగాడు మనల్ని విశ్వాసం నుంచి తొలగించడానికి ఇలాంటి కట్టుకథలే చెప్తాడు. ఇంకా చూడండి, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటే అదే మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనం. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్లోనే మరొక అబద్ధాన్ని వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. 40వ వచనం 12వ అధ్యాయము మత్తయి సువార్త. యోన 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగూ ఉండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింపగళ్ళు భూగర్భములో ఉండును. యోనా ఎలా ఉన్నాడు? 3 రాత్రింపగళ్ళు తిమింగలము గర్భంలో ఎలాగున్నాడో ఇప్పుడు యోనా గారు 3 రాత్రింపగళ్ళు తిమింగలం గర్భంలో చచ్చిపోయి ఉన్నాడా, బతికున్నాడా? అంటే యేసు కూడా చెప్పండి, యోనా వలే అన్నాడా? యోనా వలే అన్నాడా? యోనా చచ్చిపోయాడా, బతికాడా? బతికే ఉన్నాడు. మరి యేసు కూడా చనిపోలేదు. ఆయనే చెప్పాడు కదా, యోనా వలే 3 రాత్రింపగళ్ళు ఎలాగైతే భూగర్భంలో ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడు తిమింగలం కడుపులో యోనా ఎలా ఉన్నాడో మనుష్య కుమారుడు కూడా భూగర్భంలో అలాగే ఉంటాడు అని చెప్పేశాడు కదా. ఇప్పుడు యోనా 3 రాత్రింపగళ్ళు తిమింగలం గర్భంలో చచ్చిపోయి లేడు, ఎలా ఉన్నాడు? బతికే ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా చనిపోలేదు, మాయ చేసేసారు. ఆయన చనిపోలే. స్పృహ తప్పితే ఆ స్పృహ తప్పిన వాడిని శిష్యులు వచ్చి జాగ్రత్తగా తీసుకెళ్ళి దాచిపెట్టి ఆయన్ని తర్వాత బాగు చేయించి తర్వాత ఆయన తిరిగి లేచాడు అని ప్రచారం చేశారు అని చెప్తున్నారు. అర్థమైందా? అది ఇప్పటికీ యూదా దేశం, ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటికీ అది ఆ నింద పోలేదు. 27వ అధ్యాయము అదే మత్తయి సువార్తలో చనిపోయి సమాధి చేయబడి సమాధి మీద ఉన్న రాయిని కూడా పెడితే ఆయన సిలువ వేసిన వారు వచ్చి ఏమన్నారో చూడండి. పిలాతుతో 27వ అధ్యాయము మత్తయి సువార్త 63వ వచనం. సమాధిలో పెట్టారు, రాతితో తొలిపించుకున్న కొత్త సమాధిలో ఆయన నుంచి సమాధి ద్వారములకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయి 60వ వచనం చదివాను. 27వ మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. మరునాడు అనగా సిద్ధపరచు దినమందు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు సజీవుడై ఉండినప్పుడు అంటే చచ్చిపోకముందు బతుకున్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. ఏం చెప్పాడంట? మనుష్య కుమారుడు 3 దినాల తర్వాత తిరిగి లేస్తాననేది మాకు జ్ఞాపకం ఉంది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయమని ఆజ్ఞాపించాను. ఎందుకు భద్రం చేయమన్నారంటే 3 దినాల తర్వాత ఆయన లేస్తానని చెప్పాడు. మనిషి చచ్చిపోయినోడు ఎవడో లేవలేదు ఇప్పటిదాకా. కాకపోతే ఆయన శిష్యులు వచ్చి ఈ సమాధిలోంచి ఆయన శవాన్ని తీసుకెళ్ళి, చూసావా ఖాళీ సమాధి ఉంది, ఆయన తిరిగి లేచాడు అని పుకారు పుట్టిస్తారు. కాబట్టి సమాధి మీద ఉన్న రాయికి భద్రత ఏర్పాటు చేయండి, సమాధి స్త్రీలు ఎవరు తీయకుండా ఏర్పాటు చేయండి అని పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగారు వీళ్ళు. ఆయన తిరిగి లేచాడు. శిష్యులు అందరూ ఉండగానే ఈ తెల్లారిన తర్వాత ఆ కాపలాదారులు వీళ్ళంతా ఉండగానే ఆయన తిరిగి లేచాడు. లేచిన తర్వాత రాయి పక్కకు దొర్లించబడింది, ఆయన తిరిగి లేచాడు. లేచిన తర్వాత ఈ విషయం ఆ కాపలా ఉన్నవారు తీసుకెళ్ళి ఈ ప్రధానులకు ఈ ధర్మశాస్త్రోపదేశకులకు చెప్పారు. 28వ అధ్యాయము 11వ వచనం
11 నుంచి చూద్దాం. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి, అంటే ఇది పట్టణం వెలుపల జరిగింది, ఇప్పుడు పట్టణంలోకి వచ్చారు. యేసుక్రీస్తు సమాధికి కాపలా ఉన్నవారు కొందరు పట్టణంలోకి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. ఎవరితో చెప్పారు? ప్రధాన యాజకులతో చెప్పారు. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, వాళ్ళు ఏం చెప్పారు సైనికులు? మేము కాపలా ఉన్నాం, పెద్ద వెలుగు వచ్చింది, ఎవరో దూతలు వచ్చారు, రాయి దొర్లించారు, ఆయన సమాధిలోంచి బయటకు వచ్చారు, అందరూ చూస్తూ ఉండగా ఆ మగ్దలేని మరి కనిపించాడు, ఆయన అలా వెళ్ళిపోయాడు అనే వార్త వచ్చి కాపలాదారులు చెప్పారు ప్రధాన యాజకులకి. చెప్పగానే వాళ్ళు ఈ కాపలాదారులకి ఈ ప్రధాన యాజకులు చాలా ద్రవ్యం ఇచ్చి, అంటే లంచం ఇచ్చి, చాలా డబ్బులు ఇచ్చి, మీరు ఒక అబద్ధం చెప్పండి, మేము చెప్పింది, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పండి. ఎవరితో? పిలాతు అడుగుతాడు. ఎవరు అడిగినా మీరు ఇదే చెప్పండి. ఏమని? మేము నిద్రపోతున్నప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఆయన్ని ఎత్తుకొని పోయారు అని చెప్పండి. మరి మీరు ఎందుకు కాపలా? మీరు కాపలా ఎందుకున్నారు? పోనీ నిద్రపోయేవాడికి ఎవడొచ్చి ఎత్తుకెళ్ళాడో చెప్తాడా? ఎవరో వచ్చి తీసుకెళ్ళారని చెప్తే నచ్చేదేమో. వీళ్ళు ఏం చెప్పారు? నిద్రపోతున్నప్పుడు శిష్యులే వచ్చి తీసుకెళ్ళారని నీకెలా తెలుసు అంటే, ఆ పిల్లాత అడగలేదు, ఎవరు అడగలేదు కాబట్టి సరిపోయింది. ఈ వార్త ఇప్పటికీ ఆ ఇజ్రాయెల్ దేశంలో చాలామంది నమ్ముతారు. ఖాళీ సమాధి అంటున్నారు. ఆ ఖాళీ చేసింది శిష్యులు అని చెప్తారు. ఈ వాక్యాలన్నీ పట్టుకొని ఏమంటారు? యేసుక్రీస్తు వారు వాక్యానుసారంగా సిలువలో చనిపోలేదని మేమే రెఫరెన్స్ చూపించాము, మీరు చనిపోయాడని ఎలా చెప్తారు అని అంటారు. అంటే సాతాను బోధ ఎలా ఉంటుంది? అందుకే ఇలా ఉంటుంది. అర్థమైందా? ఎవడైనా వచ్చి మేము వాక్యమే చూపించి నేను తప్పు, మీరు చెప్పేది తప్పు అని రుజువు చేస్తా ఉన్నాను అనుకో, మాకు అవసరం లేదు, తీసి అవతల పడేయండి అన్నాడు. ఎందుకంటే వాక్యాలు చెప్పి ఎలా చెప్పాడనుకో, మీకు నమ్ముతారా నమ్మరా? బైబిలే చూపించాడు, వాక్యమే చూపించాడు, ఆయన ప్రార్థన చేశాడు. మరి యేసుక్రీస్తు వారు నీతిమంతుడని అతను కూడా ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకున్న ఆయన ఏమంటున్నాడు? నీతిమంతుడి ప్రార్థన బహుబలము గలదే. ఎలా ఉంటుంది? మనఃపూర్వకమైందే ఉంటుంది అన్నాడు. నీతిమంతుని ప్రార్థన మరణము నుండి తప్పిస్తుందని చెప్పాడు. మరి నీతిమంతుడుగా ఉన్న యేసుక్రీస్తు వారు తండ్రికి ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన వినకుండా దేవుడు ఉంటాడా? అందుకే ఆయన చనిపోకుండా దేవుడే తప్పించి ఆ ప్లేస్లో కురేనీయుడైన సీమోన్ని పెట్టాడు అని నమ్మేస్తారు. నిజమే కదా అనుకుంటాం. ఆయన చనిపోకపోతే మనకేమీ లేదు, రక్షణ లేదు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. మరి వీళ్ళకి మనం సమాధానం ఎలా చెప్పాలి? అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక్కొక్క వచనాన్ని మనం చూద్దాం. కీర్తన గ్రంథం 89:48 మనందరికీ తెలిసిందే. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? అంటే పుట్టిన ప్రతి మనిషి ఏమవ్వాలి? చనిపోవాలి కదా. పుట్టిన ప్రతి మనిషి చనిపోవాలి. పాతాళ లోకంకి వెళ్లకుండా ఎవడో తను తాను ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరణించకపోతే ఎలా? అసలు ఆయన భూమి మీదకి వచ్చింది ఎందుకు? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చినన్నమాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు. ఆయన వచ్చిందే పాపుల్ని రక్షించటానికి. పాపులుగా ఎందుకు మారిపోయామనంటే, ఇదిగో శరీరాన్ని బట్టి మనం పాపులుగా మారిపోయాం. అలాంటి శరీరాన్ని ధరించుకున్నాడంటే యేసుక్రీస్తు వారు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు అంటే దేవుని పిల్లలైన మనము రక్త మాంసములు గలవారమైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును యేసుక్రీస్తు వారు కూడా రక్త మాంసములలో యేసుక్రీస్తు వారు
దేవుడుగా వచ్చి షూమ్ అంతరం మీ పాపాలన్నీ పోయినాయి అంటే సరిపోయేది కదా, అవునా కాదా? ఆయన పాపాలని తీసేయాలంటే ఎలా తీసేయచ్చు చెప్పాలి. ఇప్పుడు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఆయన దగ్గరికి తీసుకొచ్చాడు. ఇక పాపము చేయకు, సమాధానము గలవ తానవై వెళ్ళు అన్నాడు. అంటే పాపాలు ఏం చేశాడు? క్షమించాడు. ఈజీయా? దానికి ఆయన సిలువలో శ్రమ పడాల్సిన అవసరం ఏముంది కదా. రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది, వెంటనే శుద్ధురాలైపోయింది, రక్తం దార కట్టేసింది. ఇక సమాధానము గల దానవై వెళ్ళు అంటే పాపాలన్నీ క్షమించేశాడు. ఒక పక్షవాయువు కలిగిన రోగిని 4 మోసుకొని మంచం మీద తీసుకొని వస్తే నీ పరుపెత్తుకొని నడువు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. ఈజీయా కాదా పాపాలు క్షమించడం యేసుక్రీస్తు వారికి? ఈజీయే. దానికి రక్తమాంసాలు కలిగిన దేహాన్ని ధరించుకొని వచ్చి అందులో శ్రమలు అనుభవించి భూమి మీద ఈ శరీరాన్ని జయించడం ఎలాగో నేర్చుకొని ఏమండి దేవుని చిత్తమంతా నెరవేర్చి ఈ కార్యక్రమాలన్నీ ఇన్ని శ్రమలో, నిందలో, అవమానాలు, వేదనలు ఇవన్నీ అవసరమా? లేదు కదా. అర్థమవుతుందా? ఏ శరీరాన్ని బట్టి మనం దేవుని మాట వినకుండా పక్కదారి పడుతున్నామో, ఏ శరీరం అడిగే కోరికలు తీర్చడానికి దేవుడి ఇష్టాన్ని నెరవేర్చకుండా మనం రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నామో, అలాంటి శరీరాన్ని నేను కూడా ధరిస్తాను. కానీ పాపం అంటకుండా నేను బ్రతుకుతానని రుజువు చేయాలి. ఆ శరీరం అడిగిన కోరికలు తీర్చకుండా దాన్ని కంట్రోల్లో ఎలా పెట్టవచ్చో మనకు నేర్పించాలి. ఇవన్నీ చేయాలంటే దేవుడిగా వస్తే ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఆయన ఎలా రావాలి చెప్పండి? ఎలా రావాలి? రక్తమాంసాలు కలిగిన మనలాంటి దేహాన్ని ధరించుకొని రావాలి. పాపం చేయటానికి ప్రేరేపించే దేహంగా ఆయన కూడా భూమి మీదకి రావాలి. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయము 4వ వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. 3, 4 కలిసి ఉంటాయి. రోమపత్రిక 8వ అధ్యాయము. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆయన శరీరమందు పాపమునకు అంటే మనలాంటి శరీరమేనా? ఎలాంటి శరీరాన్ని మనం జయించలేకపోతున్నాము. ఇది అడిగితే నేను తీర్చకుండా ఉండలేమని మనం బలహీనం అయిపోయి దేవుడి చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నాము. ఆయన కూడా మనలాంటి పాపాన్ని చేయటానికి ప్రేరేపించే శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. ఆ శరీరానికి మనందరి పాపాలు ఆపాదించి దేవుడు ఆ శరీరానికి ఏం చేశాడు? శిక్ష విధించాడు. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన కారణం ఏంటి? ఒక కారణం, మెయిన్ కారణం చెప్పాలి. మన పాపములు పరిహరించటానికే వచ్చాడు. మరి పాపాలు పరిహరించడానికి వచ్చిన ఆయన నీ గిన్నె నా యొద్ద నుండి తీసేయి, తను మరణము నుండి నన్ను రక్షించు అని ఎందుకు ప్రార్థన చేశాడు? మీకు అర్థమవుతుందా? పని చేయటానికి వచ్చిన ఆయన పని చేయకుండా ఎగ్గొట్టి వెళ్ళిపోవటానికి ఎందుకు ప్రయత్నించాడు? భయపడ్డా? భయపడటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ ప్రణాళిక ఎప్పటిదంటే భూమి పుట్టక ముందు నుంచి ఉంది. ఎప్పటి నుంచి ఉంది? భూమి పుట్టక ముందు నుంచే ఉంది. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తుని దేవుడు నియమించాడు. మన కోసం భూమి మీదకి పలానప్పుడు వెళ్ళాలి, నువ్వు అందరి కోసం శరీరధారిగా వెళ్ళి చనిపోవాలి అనే నియమం ఎప్పుడు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే. పేతురు పత్రిక 1వ అధ్యాయము 20 వచనం 21 చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 20వ వచనం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడిన, అంటే మరియమ్మకు పుట్టిన కాలమే కడవరి కాలం, ప్రత్యక్షపరచబడిన కాలం. నియమం ఎప్పుడు జరిగింది?
భూమి పుట్టక ముందే నువ్వు భూమి మీదకి వెళ్ళాలి, అందరు మనుషుల్లాగే శరీరాన్ని ధరించుకొని అందరిలాగే ఆ శరీరాన్ని పోషించుకోవటానికి తినాలి, త్రాగాలి, నిద్రపోవాలి, శరీరానికి అలసట ఉంటుంది, శరీరానికి వస్త్రాలు ధరించాలి. ఇవన్నీ అవసరం ఈ శరీరానికి. ఇవన్నీ తెలిసి నువ్వు భూమి మీదకి వెళ్ళినప్పుడు ఎలా బ్రతకాలో దేవుడు ఎప్పుడు చెప్పాడు యేసుక్రీస్తు వారికి? ఈ భూమిని నిర్మించక ముందే చెప్పినప్పుడు అప్పటి నుంచి ఆయన ప్రిపేర్ అవుతాడు కదా. ప్రిపేర్ అయిన ఆయన గబక్కన వచ్చి నన్ను చంపొద్దు, నన్ను మరణం నుంచి రక్షించాలి ఎందుకంటాడు చెప్పండి? ఆయన దేవునితో ఉండే మహాభాగ్యాన్ని ఎంచుకోకుండా అక్కడి నుంచి ఎందుకు వచ్చాడు భూమి మీద కంటే? ఇష్టపడే వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఎందుకు ఇష్టం అంటే దేవుడికి కష్టంగా ఉంది. మనుషులందరూ దేవుని మాట వినకుండా చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారని, అందరినీ నరకము నుండి తప్పించి దేవుణ్ణి సంతోషపెట్టాలంటే, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలంటే నేను కష్టపడైనా సరే నా సహోదరుని పరలోకం చేర్చాలి అని ఇష్టపడే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు పరలోకం నుంచి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి చూడండి ప్రియులారా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. శరీరధారిగా ఉన్న దినాల్లో ఎలా ఉన్నాడంట చెప్పండి? ఎలా? తన్ను తాను తగ్గించుకున్నాడు. మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం అంటే తగ్గింపు జీవితాన్ని ఆయన కోరుకున్నాడు. గొప్పోడిగా పుట్టి యుద్ధం చేసి జయించలా. తక్కువ ఆస్తి తక్కువగా ఉంది, సమాజంలో గౌరవ ప్రతిష్టలు తక్కువగా ఉన్న ఫ్యామిలీలో పుట్టాడు. అందరికీ పరిచారం చేసే స్టేజీలోనే ఆయన జీవించాడు. కానీ అందరూ చెయ్యలేని అద్భుతమైన కార్యక్రమాన్ని అందరి కోసం చేశాడు. ఏ పాపం అంటకుండా బ్రతికి అందరినీ తన ద్వారా పరలోకానికి చేర్చడానికి ఇష్టపడి వచ్చాడు. శిలువ మరణము పొందునంతగా ఆయన విధేయత చూపిన వాడై తన్ను తాను, అంటే ఇవన్నీ ముందే ప్రిపరేషన్. ఎప్పటి నుంచి ప్రిపరేషన్ అంటే అసలు భూమి పుట్టక ముందు నుంచి ఆయన ప్రిపేర్ అయ్యి ఉన్నాడు. ఎగ్జామ్స్కి 1 సంవత్సరం ప్రిపేర్ అయితే ఫెయిల్ అవ్వచ్చు, కానీ కొన్ని వేల సంవత్సరాలు ప్రిపేర్ అయితే, కోట్ల సంవత్సరాలు ప్రిపేర్ అయితే ఎవరు ఫెయిల్ అవ్వరు కదా. ఒక 5 ఏళ్ళు చదివి ఎగ్జామ్ రాయండి అన్నారనుకో, ఎవడని ఫెయిల్ అవుతారా? 5-6 ఏళ్ళు చదివి ఎగ్జామ్ రాయండి అన్నారనుకో ఫెయిల్ అవ్వరు ఎవరు. ఎందుకంటే 5 ఏళ్ళు చదివారంటే ఖచ్చితంగా కనీసం పాస్ మార్కులైనా వచ్చేస్తాయి. 1 సంవత్సరం చదివి సంవత్సరంలో మళ్ళీ కొన్ని సెలవులు పోయి, మళ్ళీ సమ్మర్ హాలిడేస్ పోయి, ఇవన్నీ పోయి చదివి ఎగ్జామ్ రాయంటే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ దేవుడు యేసుక్రీస్తు వారిని నియమించింది జగత్తు పునాది వేయబడక మునుపైతే. ఆయన అప్పటి నుంచే ప్రిపేర్ అయిన ఆయన భూమి మీదకి వచ్చి తప్పించయ్యా, చావకుండా ఉంటాను, నన్ను మరణం నుంచి తప్పించాను ఎందుకంటాడు? మరి ఆ వచనాలు ఉన్నాయి కదా అని మనం అనుకోవచ్చు. కానీ దానికి ఇంకా వ్యతిరేకమైన వచనాలు కూడా ఉన్నాయి. ఆ వచనాలు కూడా ఒకసారి మనం ఆలోచిద్దాం. ముందుగా మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని ఏం చెప్పాడు? నేను యెరూషలేముకి వెళతాను, పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అట్ట వెళ్తాను, ఇట్లా టకాటక మేకులు కొట్టేస్తారు, అట్లా సిలువలో చచ్చిపోతాను, తిరిగి లేస్తాను అన్నాడా? యెరూషలేముకి వెళ్తాను, ప్రధాన యాజకులు పెద్దలు నన్ను పట్టుకుంటారు, వాళ్ళ చేత అనేకమైన హింసలు పొందుతాను, హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని
యేసు తన శిష్యులకు 17వ అధ్యాయము 22, 23 వచనాలు. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయన్ను చంపుతారు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. ఏదంట 12వ వచనం కూడా అదే 17వ అధ్యాయం 12వ వచనం. అయినను ఏలియా ఇది వరకే వచ్చాను, వారు అతని ఎరుగక అతనికి ఇష్టం వచ్చినట్టు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో, అంటే యేసుక్రీస్తు వారికి ఏమర్థమైంది చెప్పండి? ఏమర్థమైంది? శ్రమలు పెడతారు, హింసిస్తారు, చంపుతారు, సమాధి చేస్తారు, తిరిగి 3వ దినాన లేస్తానని తెలిసి చావటానికి వచ్చిన యేసుక్రీస్తు వారు చావు నుంచి తప్పించాయి అని ప్రార్థన చేస్తాడా? చేయడు కదా. చేస్తాడా? చేయడా? చేసినట్టుగా వచనాలు ఉన్నాయిగా. ఒకసారి అదే హెబ్రీ పత్రిక 5:7 చూడండి. హెబ్రీ పత్రిక 5:7. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి, మరణము నుండి రక్షింపగలవానికంటే బాహ్య మరణం అనుకున్నారు వాళ్ళు. అందుకే దేవుడు నీ యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారు మరణం నుంచి రక్షించమని. నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన చంపకుండా విడిచిపెట్టాడు అనే మాట మనకి తప్పుడు బోధగా వినపడుతుంది. వాక్యానుసారంగా బోధించినట్టు మరణము నుండి రక్షింపగలవానికంటే నరకము గురించి మాట్లాడాడు అక్కడ. మరణం అనగానే దేహ సంబంధమైన మరణంగా తీసుకుంటే పొరపాటు. 2వ మరణం గురించి మాట్లాడాడు. హనోకు గురించి మీకు చెప్పాను. హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. మరణం చూడకుండా చచ్చిపోలేదు అనుకుంటున్నారు జనం. చచ్చిపోకుండా పరలోకానికి అలాగే వెళ్ళిపోయాడు. బొందుతో కైలాసం అన్నట్టుగా బొందుతో పరలోకం వెళ్ళిపోయాడని చాలా బోధలు ఉన్నాయి. శరీర రక్తమాంసాలు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొన నేరవు, అది గుర్తుపెట్టుకోవాలి. శరీరముతో పరలోకం ఎవరు వెళ్ళలేదు, అసలు ఆత్మగా కూడా ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు. యేసుక్రీస్తు వారు ఒక్కరు తప్ప ఇంకెవరూ పరలోకం వెళ్ళలేదు. అందరూ విశ్వాసులందరూ పరదేశులో ఉన్నారు. మరి ఈయన మరణము నుండి రక్షింపగలవానికంటే అర్థం ఏంటంటే 2వ మరణము నుండి రక్షించగలిగింది దేవుడు. ఈ మరణం నాకు కావాలనే దేవుడు పంపిస్తే వచ్చాడు, చనిపోయి తిరిగి లేస్తానని ఆయనకు తెలిసే వచ్చాడు. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? ఆయన చావాలనుకుంటే చస్తాడు, వద్దనుకుంటే చావడు. ఆ వరం ఇచ్చాడు దేవుడు. 10వ అధ్యాయము యోహాను సువార్త 17-18 వచనాలు చూడండి ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాలు. యేసుక్రీస్తు వారు అంటాడు, నేను మరలా దాన్ని తీసుకొనున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన యాజ్ఞ. వరం ఇచ్చాడు నా తండ్రి నాకు. ఇప్పుడు మనకు కూడా వరం ఇచ్చాడు అనుకోండి, నీ ఇష్టం వచ్చినప్పుడు చచ్చిపో. ఏం చేస్తాం? ప్రభా ఇప్పుడే మనవాళ్ళు పుట్టాడు, మనవరాళ్ళు పుట్టారు, వాళ్ళు పెరిగి పెద్దయి, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసినాక వాళ్ళ పిల్లలను కూడా చూసిన తర్వాత అప్పుడు చచ్చిపోతాలే అంటావు. వాళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టానుకో, ప్రభా వీళ్ళ పెళ్ళిళ్ళు కూడా చూడాలి కదా అంటావు. అంటే 10 తరాలైనా సావటానికి ఇష్టపడవు. మనకు ఆ వరం దేవుడు ఇచ్చాడంటే మాత్రం. కానీ యేసుక్రీస్తు వారికి మరణించటానికి, తిరిగి ఆ ప్రాణాన్ని తీసుకోవటానికి దేవుడు వలన ఆజ్ఞ పొందాడంట. అంటే ఎవడు చంపలేడా యేసుక్రీస్తు వారిని? ఎవడు చంపలేడు. ఆయన కావాలంటే ప్రాణం పెట్టాడు. మీకోసం నేను చావాలి కాబట్టి చచ్చిపోతాను అంతే. కారకులు వీళ్ళు అయ్యారు అంతే. చంపిన వాళ్ళు కారకులుగా కనపడ్డారు, కానీ
ఆయన నేను చావకూడదు అనుకున్నాడు అనుకోండి, ఎవడు ఆయన మీద కూడా వాడటానికి అవకాశం లేదు. అంత గొప్ప వరాన్ని దేవుని దగ్గర ఆయన పొందాడు. ఆయన ఇష్టం వచ్చినప్పుడు చచ్చిపోతాడు, అవసరమైతే ఇష్టం వచ్చినప్పుడు తిరిగి లేస్తాడు. ఆ ఆజ్ఞను దేవుని వల్ల పొందాడు. మరి అలాంటప్పుడు చావకుండా ఎలా ఉంటాడు? చచ్చిపోతే తిరిగి బతికే వరం ఉన్నవాడు చావుకు భయపడతాడా? చెప్పండి. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఎక్కడికైనా తిరగండి, లారీ కింద పడినా మీరు బతికొస్తారు అనే వరం ఇచ్చారు అనుకో దేవుడు మనకి. అసలు లారీలకు ఎదురుగా వెళ్ళిపోతాం కదా, ఎవడెదురు వచ్చినా గుద్దుకో అంటాం. ఎందుకు? లారీ కింద పడినా మళ్ళీ రబ్బర్ బొమ్మ ఎలాగైతే తిరిగి లేచిద్దో అలా లేచి బతికొచ్చే వరం మనకు వచ్చింది కదా. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచే వరం ఆయనకున్నప్పుడు చావుకి ఎలా భయపడతాడు చెప్పండి? అంటే ఈ వచనాలు వాళ్ళకి కనపడవు. అందుకే ఏదో వాళ్ళకి కొన్ని దొరికిన వచనాలు పట్టుకొని యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోలేదు కాబట్టి మీరు పాపంలోనే ఉన్నారని మనల్ని అందరినీ భ్రష్టు పట్టించి ఆయన నమ్మాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మనకు తప్పుడు బోధలు చేస్తున్నారు ప్రియులారా. పిలాతు అడిగాడు, యోహాను నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీవెరుగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమో, అంటే రోమా గవర్నమెంటు రాజు అయిన పిలాతు చక్రవర్తి ఏమంటున్నాడు? ఏంటి నాతో ఏం మాట్లాడు? అయ్యా వీళ్ళంతా అబద్ధ సాక్ష్యాలు చెప్పారు నా మీద, నాకు కూడా నీ మీద ఏ దోషం కనపడలేదు, ఇతని మీద చంపటానికి తగిన కారణం ఏది ఈయనలో నాకు కనపడలేదు. పిలాతు కూడా ఆల్రెడీ చేతులు కడిగేసుకున్నాడు. భార్య కూడా రికమెండేషను చేసింది, ఈ రాత్రి నాకు కల వచ్చింది, ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు అనగానే నీళ్ళు తెప్పించి చేతులు కడిగేసుకొని ఈ రక్తంతో నాకు ఏ సంబంధం లేదని చేతులు కడిగేసుకున్నాడు. అంటే సపోర్టివ్గా ఉన్నాడు యేసుక్రీస్తు వారికి. ఇప్పుడు అలాంటి వాడితో యేసుక్రీస్తు వారు వీళ్ళు మోపే నేరాలన్నీ అబద్ధం అండి, ఒక్కటి కూడా రుజువు చేయలేరు అని యేసుక్రీస్తు వారు మరి దయచేసి నన్ను విడుదల చేయండి అని ఒక రిక్వెస్ట్ అడిగాడు అనుకో, పిలాతుని ఏం చేసేవాడు? విడుదల చేసేవాడు. ఏమన్నాడు? నీకేముందిరా బాబు అధికారం, పైనుంచి దేవుడు అధికారం ఇస్తే తప్ప నా మీద నువ్వు చెయ్యి కూడా వేయలేవు. ఎంత ధైర్యం అండి! ఈ విశ్వాసం మనలో ఉందనుకోండి, దేవుడు పర్మిషన్ ఇస్తేనే నాకు ఏదైనా జరిగిద్ది, ఇవ్వకపోతే నాకేది జరగదు. ఒక వ్యక్తి మనల్ని తిట్టాడంటే ఓహో దేవుడు పర్మిషన్ ఇచ్చాడు కావాల తిట్టుకొని అనాలి. ఒక వ్యక్తి మనల్ని కొట్టాడంటే ఓహో దేవుడు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి నన్ను కొట్టాడు, నేను నీతిమంతుడిని నీతిమంతురాలను కాబట్టి దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే నా మీద కూడా వాళ్ళదనే విశ్వాసం ఉండాలి. యేసుక్రీస్తు వారికి అది విశ్వాసం ఉంది కాబట్టి పిలాతు ఏమంటున్నాడు? నువ్వేం చేయగలవు, నీ వల్ల ఏమీ కాదు, దేవుడు పర్మిషన్ ఇస్తే నువ్వేదైనా చేస్తావు తప్ప నీ అంతట నువ్వు నన్నేమీ చేయలేవని. అంటే అంత మాట అంటావు, నేనేం చేస్తానో చూడని రోషం వచ్చేటట్టు ఉంటుంది కదా అవతల వ్యక్తికి. అయినా భయపడలేదు, ఎందుకంటే దేవుడు పర్మిషన్ పిలాతుకి ఇవ్వలేదు, ఆయనంతటా ఆయనే ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు కాబట్టి ప్రాణం పెడతాడు, అవసరమైతే ప్రాణాన్ని తీసుకుంటాడు కాబట్టి ధైర్యంగా ప్రాణాన్ని పణంగా పెట్టాడు. మరణానికి ఎదురు వెళ్ళాడు, ఆయన మరణానికి ఎదురు వెళ్ళాడు. ఎందుకంటే ఆయనకు చావంటే ఏం లేదు, భయమే లేదు. ఎందుకంటే చనిపోతే తిరిగి లేచే వారం ఆయన దగ్గర ఉంది కాబట్టి అస్సలు చావంటే ఆయనకి భయమే లేదు ప్రియులారా. పైగా ఆయన చనిపోయాడు అని ధృవీకరించింది కూడా ఆ రోమా గవర్నమెంటే. చనిపోలేదు, మరణము నుంచి రక్షించని ప్రార్థన చేయగానే దేవుడు ప్రార్థన విని తొలగించాడు మరణం అని బోధిస్తున్న వాళ్ళకి యేసుక్రీస్తు వారిని ఎవరైతే ఏ గవర్నమెంట్ అయితే సిలువ వేయటానికి అప్పగించిందో అదే గవర్నమెంట్ ఆయన మరణాన్ని ధృవీకరించింది. యోహాను సువార్త 15వ అధ్యాయము మార్కు సువార్త 15వ అధ్యాయము 42వ వచనం నుండి చూడండి ఒకసారి.
ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము కనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. పిలాతు అరిమతయి యోసేపు అని ఆయన ధైర్యంగా పిలాతు దగ్గరికి వెళ్ళి ఆ డెడ్ బాడీని నాకు ఇచ్చేయండి, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఘనత వహించిన వాడు, కొత్త పేరున్న వ్యక్తి. ఎవరు? అరిమతయి యోసేపు అనేవాయన. కానీ యేసుక్రీస్తు వారంటే ఇష్టం, రహస్యంగా ఆయన్ని ఇష్టపడతా ఉన్నాడు. ఆ సమయంలో డేర్ చేశాడు. పిలాతు దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి ఆ శిలువ మీద ఉన్న డెడ్ బాడీని నాకు అప్పగించండి అనగానే ఆ పిలాతు ఆశ్చర్యపోయాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయానా అని ఆశ్చర్యపడి, ఏంటి అప్పుడే చనిపోయాడా? ఉదయమే కదా సిలువ వేశారు అంటే సిలువ మీద నేరస్తులు 2-3 రోజులు కూడా బతికుండే అవకాశం ఉంటుందంట. అందుకే వాళ్ళు బాధ తట్టుకోలేక గోల చేస్తారు, అరుస్తారని ఆ చిరకతో ఉన్న ఆ ద్రాక్షారసాన్ని ఆ మద్యాన్ని కలిపి వాళ్ళకి తాగిస్తారు. ఆ మత్తులో వాళ్ళు బాధను మర్చిపోతారని సిలువలో 2-3 రోజులు కూడా అలా బతుకుండే అవకాశం ఉంది. కాకపోతే అది మహావిశ్రాంతి దినం కాబట్టి సూర్యుడు అస్తమించే లోపు డెడ్ బాడీ సిలువ మీద ఉండకూడదు, దించేయాలి. కాబట్టి ఆ డెడ్ బాడీని నేను తీసుకెళ్తానని ఆ అరిమతయి యోసేపు పిలాతుని అడిగితే అప్పుడే చనిపోయాడా అని ఆశ్చర్యపడి ఈ అరిమతయి యోసేపు చెప్పిన దానికి ఆశ్చర్యపడి పిలాతు వెంటనే నమ్మలేదు. నమ్మకుండా ఎవరిని పంపించాడు? ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి, శతాధిపతి అంటే 100 మంది మీద అధికారి అయిన ఒక ఎంప్లాయీని, రోమా గవర్నమెంట్లో 100 మంది సైనికుల మీద అధికారి అయిన ఒక శతాధిపతిని తన దగ్గరికి పిలిపించి, ఆయన ఇంతలోనే చనిపోయానా అని అతన్ని అడిగాను. అంటే ఈ అరిమతయి యోసేపు చెప్పింది నమ్మలా. ఒకళ్ళు నమ్మిన కన్ఫర్మేషన్ కోసం ఏం చేశాడు? శతాధిపతిని పిలిపించి, ఏంది ఇంతలో చచ్చిపోయాడా, గ్యారంటీయా అని అడిగితే అతను ఏం చెప్పాడు? శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవమును, అప్పుడు శతాధిపతి కూడా అవునయ్యా చనిపోయాడని ఆయన సర్టిఫై చేస్తే అప్పుడు శవాన్ని దించారు. అంటే యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా చనిపోయాడు అంటానికి యూదుల సాక్ష్యం కాదు, ఇక్కడ ఎవరి సాక్ష్యం? రోమా ప్రభుత్వంలో శతాధిపతి, రోమా చక్రవర్తి అయిన పిలాతు సాక్ష్యం ఇవి. అర్థమవుతుందా? యేసు ఖచ్చితంగా చనిపోయాడు, 3వ దినాన తిరిగి లేచాడు అనటానికి మనకి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి చెప్పండి? యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 31 నుంచి చూద్దాం. ఆ దినము సిద్ధపరచు దినము. చదవండి అమ్మ పెద్దగా, లేకపోతే మానేయండి. ఏందో విశ్రాంతి తీసుకునేటట్టు చదువుతున్నారు. మరుసటి విశ్రాంతి దినమున మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండునట్లు వారు కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయమని యూదులు పిలాతును అడిగిరి. పిలాతు దగ్గరికి వెళ్ళి, మనకు మహావిశ్రాంతి దినం రాబోతుంది, పస్కా దినం రాబోతుంది కాబట్టి ఆ రోజు ఏ డెడ్ బాడీ పైన ఉండకూడదు శిలువ మీద, కాబట్టి ఆ శిలువ మీద నుంచి దించండి, ఆ డెడ్ బాడీని ఆడ ఉంచొద్దు అని ఎవరు? యూదులు వెళ్ళి పిలాతుని అడిగారు. అర్థమైందా? అంటే అరిమతయి యోసేపు గారు డెడ్ బాడీని తీసుకోవటానికి వెళ్ళటానికి ముందు జరిగింది ఇది. పిలాతుని అడిగి దానికి ముందు ఏం చెప్పారో తెలుసా? వాళ్ళు ఒకళ్ళు చావకపోతే 2 కాళ్ళు విరగొట్టి అప్పుడు దించండి బాడీని అని చెప్పారు. చదవండి అది. విశ్రాంతి దినము శిలువ మీద వండుకున్నట్టు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను, 2వ వాని కాళ్ళను విరగొట్టారు. 2 దొంగలు ఉన్నారు కదా అటు ఇటు, వాడి కాళ్ళు ఈయన 2వ వాడి దొంగల కాళ్ళు విరగొట్టారు. వారు యేసు వద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి, ఎవరు వచ్చి చూసింది? సైనికులు. శతాధిపతి కన్ఫర్మ్ చేశాడు, పిలాతు కన్ఫర్మ్ చేశాడు, ఇక్కడ సైనికులు కూడా
కన్ఫర్మ్ చేశారు. ఆయన ఇంతకుముందే చనిపోయి ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు, కానీ సైనికులలో ఒకడు ఈటెతో ఆయన పక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే. ఎవరు? యోహాను గారు చూశారు అక్కడుండి. ఈ యోహాను గ్రంథాన్ని వ్రాసిన యోహాను గారు చూశారు. ఇది చూసిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, ఆ సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతను సత్యము చెప్పుచున్నాడు అని ఆయన ఎరుగును. అతని ఎముకల్లో ఒకటైనా విరవబడదు అను లేఖనము నెరవేరినట్లు ఇవి జరిగాను. ఏంటంట అంటే ఎందుకు ఆయన ఎముకలు కాళ్ళు ఎందుకు ఎరగొట్టేదంటే అక్కడ ఒక లేఖనం నెరవేరాలి. తెలియకుండానే అది నెరవేరుస్తారంతే. ఆ ఎముకల్లో ఒకటైనా విరవబడదు అనే లేఖనం నెరవేరాలి. కాబట్టి దొంగలు ఇద్దరు కాళ్ళు విరగొట్టారు, దించారు, కానీ యేసుక్రీస్తు వాళ్ళు విరగొట్టలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన అప్పుడే ముందే చనిపోయాడు. ఒకళ్ళు టెస్ట్ చేయడానికి పక్కలో బళ్ళెంతో పొడిస్తే నీళ్లు రక్తం, చివరిగా ఉన్న కాస్త కోస్త నీళ్లు రక్తం కారిపోయాడు. కాబట్టి ఖచ్చితంగా మరణించాడు అనటానికి ఎంతకంటే మనకు సాక్ష్యాధారాలు అవసరం లేదు. యేసుని నమ్మిన వారు ఇచ్చిన సాక్ష్యాలు కాదు ఇవి. ఎవరు చెప్పిన సాక్ష్యాలు? రోమా గవర్నమెంట్లో పిలాతు, శతాధిపతి, రోమా సైనికులు ఇచ్చిన సాక్ష్యం. మరి కాళ్ళు ఎందుకు విరగొట్టలేదంటే యేసుక్రీస్తు వారి కంటే ముందు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడుదలై మోషే గారి నాయకత్వంలో కనాను దేశానికి ప్రయాణమై వస్తున్నప్పుడు ఆ ప్రారంభ దినాన్ని పస్కా పండగ మీరు ఆచరించాలని చెప్పాడు మోషే గారి ద్వారా దేవుడు. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. ఆ దినాన మీ ఇంటికి ఒక గొర్రె పిల్లని కానీ మేకపిల్లని కానీ వధించి ఇంట్లోనే ఉండి తినాలి. అయితే దాన్ని ఎముకల్లో ఒక్కటైనా విరవకుండా తినాలనే ఒక కండిషన్ పెట్టాడు. నిర్గమకాండంలో సంఖ్యాకాండంలో ఉంటుంది. ఒకసారి చూడండి, 12వ అధ్యాయం నిర్గమకాండం 46వ వచనం. మీరు ఒక ఇంట్లోనే దాన్ని తినవలను. నిర్గమకాండం 12వ అధ్యాయం 46వ వచనం. దాన్ని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటకు వెళ్ళకూడదు. దానిలో ఒక ఎముకైనను, అంటే పస్కా పశువు యొక్క ఎముక ఒక్కటి కూడా విరవకూడదు. సంఖ్యాకాండం 9వ అధ్యాయము 12వ వచనం. సంఖ్యాకాండం 9వ అధ్యాయము 12వ వచనం. వారు మర్నాటి వరకు దానిలో కొంచెమైనను మిగలనీయవలదు. దానిలోనిది ఒక్క ఎముకైనను విరువవలదు. దానిలోని ఒక్క ఎముకైనను విరువవలదు. పస్కా పండుగ విషయమైన కట్టడలన్నిటిని బట్టి వారు దానిని ఆచరించవలెను. అంటే పస్కా పశువు యొక్క ఎముక ఒక్కటి కూడా విరవకూడదు. మరి యేసుక్రీస్తు వారికి పస్కాను ఆపేసి పస్కా పశువుకు బదులుగా ఆయనే వధింపబడ్డాడు. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం మొదటి పత్రిక 7వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 5 కదా, 5:7. చివరి వచనం చూద్దాం. క్రీస్తు అను పస్కా పశువు మన పస్కా పశువు వధింపబడను గనుక. అంటే పస్కా పశువు ప్లేస్లో యుగముల సమాప్తి అందు కడవరి దినాల్లో ఎవరు వధింపబడ్డారు? యేసుక్రీస్తు వారు. ఆ రోజు పస్కా పశువు యొక్క ఎముక ఒకటి కూడా విరవబడకూడదు అన్నాడు. ఇక్కడ చివరి పస్కా పశువుగా యేసుక్రీస్తు వారు వధించబడ్డాడు కాబట్టి ఈయన ఎముక కూడా విరవబడదు. అదే ప్రవచనం చదివాం మనం ఇందాక కదా. ఆయన ఎముకల్లో ఒకటైనా విరవబడదు అనే ప్రవచనము నెరవేరవలను అని చెప్పారు. కాబట్టి ఆయన ప్రవచనం నెరవేరటానికి ఆయన ఎముకల్లో ఒకటి కూడా విరవబడలేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా మరణించారు అనటానికి రోమా గవర్నమెంటు, పిలాతు ప్లస్ శతాధిపతి ప్లస్ సైనికులు ఇంతమంది సాక్ష్యం చెప్పారు. ఆయన మరణించాడు అని మనకు కన్ఫర్మ్ అయిపోతుంది. మరణించడం మాత్రమే కాక ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన తిరిగి లేచాడు. కాబట్టి వాళ్ళు చెప్పిన వాక్యాధారమైన ప్రశ్నలన్నిటికీ మనం వాక్యానుసారమైన ఆన్సర్లే ఆలోచించాం. మరణం అనగానే వాళ్ళు అనుకున్న మరణం కాదు. ఆయన మరణించటానికే వచ్చాడు. మరణాన్ని ఆయన స్వాగతించాడు. ఎందుకంటే ఆయన
మరణం పెట్టడానికి, ప్రాణం పెట్టడానికి, తిరిగి ప్రాణం తీసుకోవటానికి అధికారం ఉంది. ఆ విషయం వాళ్ళకి తెలియదు. తప్పుడు బోధలు చేసే వాళ్ళకి ఈ విషయం తెలియదు. అంటే ఆయన ప్రాణం ఆయన చేతిలోనే ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చచ్చిపోతాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన బతికొచ్చే వరం ఉంది. కాబట్టి ఆ విషయం తెలియక యేసుక్రీస్తు వారి సిలువలో చనిపోలేదని తప్పుడు బోధలు చేసి విశ్వాసులను కూడా అవిశ్వాసులుగా తీర్చే ఈ సాతాను బోధలు చాలా ఉంటాయి. కాబట్టి సాతాను వాక్యాన్నే చెప్పి మనల్ని తప్పుదారి పట్టిస్తాడు. కాబట్టి వాక్యంలో ఏ వినుచున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదో ఇలా విని అలా వెళ్ళిపోతే మనం పప్పులో కాదు నరకంలో కాలేస్తామని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయించుకోవాలని ప్రేమతో మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ మాటలు ఎంతో గొప్పవి. లేఖనములు యందు నిత్య జీవం కలదని తలంచుచూ వాటిని పరిశోధిస్తున్నప్పుడు అదే లేఖనాలను చూపించి అపవాది మమ్మల్ని నాశనానికి తీసుకువెళుతూ ఉన్నాడు. మేము దేవునిలోనే ఉన్నామనే భ్రమలో ఉండి మరణించిన మరుక్షణం అగ్నిగంధకాలతో కూడే గుండంలో పడిపోయే ప్రమాదకరమైన స్థితిలోనికి వాడు మమ్మల్ని ఈడ్చుకెళ్తూ ఉన్నాడు నాయన. ఇలాంటి ప్రమాదాల నుంచి మమ్మల్ని తప్పించడానికి మీ వాక్యములోని శ్రేష్టమైన విషయాలు మాకు మీ ఆత్మ సహాయముతో తెలియచేస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీ పిల్లలు మీ మాటలు విన్నారు. విన్న మాటల ప్రకారంగా ఎవడి బోధలకు వారు పడిపోకుండా దుష్టుని బోధలేంటో, సత్యమైన బోధ ఏంటో వారు ఎరిగి వాక్యానుసారమైన నిర్ణయాలు తీసుకొని నిత్య జీవానికి వారసులుగా తీర్చబడటానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. ఇంకా రావాలని ఆశ కలిగి బిడ్డలకు మరొక సమయాన్ని మీ చిత్తమైతే అనుగ్రహించండి. బుద్ధిపూర్వకంగా మానివేసిన వారికి బుద్ధి చెప్పండి తండ్రి. పొరపాటున అనారోగ్యం వలన అనాలోచనగా వారు ఒకవేళ పొరపాటున మానేస్తే మరొక తరుణాన్ని వారికి అనుగ్రహించమని కోరుకుంటూ వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీ చిత్తమైతే ప్రతి అవసరత క్రీస్తులో తీర్చి, అది అనారోగ్య సమస్య కానీ, మానసిక సమస్య కానీ, అప్పుల బాధ కానీ, ఆర్థిక సమస్య కానీ ఏదైనా క్రీస్తులో తీర్చి తండ్రి మీ చిత్తానుసారంగా వారు మీలో ఫలించి అభివృద్ధి చెందటానికి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, మా అందరి కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి మూడో దినాన మృత్యుంజయుడిగా లేచిన క్రీస్తు యేసు యొక్క అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.